20 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉంది కేసీఆర్ ఫ్యామిలీ. 2004 నుంచి 2019 వరకు ప్రతి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ బాస్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా బరిలో లేరు. కార్యకర్తలు, నేతల నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా ఆసక్తి చూపలేదు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికలు. ఇంకేం క్యాడర్లో జోష్ నింపేందుకు గులాబీ బాస్ లోక్సభ ఎన్నికల బరిలో నిలుస్తారని అనుకున్నారంతా. కానీ 20 ఏళ్ల బీఆర్ఎస్ ప్రయాణంలో ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల బరిలో కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీలో లేరు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు కేసీఆర్. ఆ తరువాత 2004లో వచ్చిన ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత 2006, 2008 ఉప ఎన్నికల్లో కూడా బరిలో నిలిచి గెలిచారు కేసీఆర్. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు గులాబీ బాస్. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు గులాబీ బాస్. 2 చోట్ల విజయం సాధించారు. అప్పుడు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేన్ని సీట్లొచ్చాయి. దాంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. 2014లో కేసీఆర్ కూతురు కవిత కూడా నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచి గెలిచారు. ఆ తరువాత 2019లో లోక్సభ ఎన్నికల్లో కవిత ఇందూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మెదక్ నుంచి కేసీఆర్, కవిత, హరీష్ రావుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. పోటీ చేయాలని పార్టీ లీడర్ల నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్ కాలేదు. నిజామాబాద్ నుంచి కవితకు అవకాశమిస్తారని కూడా అనుకున్నారు. అది కూడా కుదరలేదు. కేటీఆర్ మల్కాజ్గిరి బరిలో నిలుస్తారని అనుకున్నారు పార్టీ నేతలు. గ్రేటర్లో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో కేటీఆర్ కంటెస్ట్ చేస్తే ఈజీగా గెలుస్తారని భావించారు. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు గులాబీ బాస్. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఎన్నికలకు ముందే కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడంతో పరిణామాలు మారిపోయాయి. 2004 నుంచి ఇలా లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు దూరంగా ఉండటం ఇదే తొలిసారి.